పెళ్లి చేయమన్నాను. నేను వెళ్తున్నాను. మనతో పాటే రావచ్చుగా. మనల్ని ఇంటికి వెళ్ళమని నాన్న ఎక్కడికి వెళ్ళారు? ఏం పనో ఏంటో, వచ్చేస్తారులే. ఆకలేస్తోందక్కా. ఏదైనా టిఫిన్ చేసి పెడతాను, ఒక 10 minutes వెయిట్ చేయి. వద్దక్కా, దోస్తు రాకుండా నేను తిన్ను. మరి ఆకలేస్తుందన్నా? ఈలోగా నేను ప్రసాదం తినేస్తాను. ఇదెప్పుడూ ఇంతే, ఆకలికి అస్సలు ఆగలేదు. నిన్న రాత్రి నుంచి ఎంత హ్యాపీగా ఉన్నావు. ఆ దయ్యం మూలంగా అంతా నాశనం అయిపోయింది. అక్కా, ఆవిడ్ని చూడగానే నాన్న ఎలా అయిపోయారో చూసావా? లేదు మేఘ, ఆవిడెవరో పాప పుట్టినరోజు పూజ బాగా చెయ్యండి అని అంటుంటే ఆవిడ్నే చూస్తూ ఉన్నాను. ఆ పాపెవరో కాని ఆ పాప మీద ఎంత ప్రేమో కదా ఆవిడికి. నువ్వు కూడా ఆవిడ బుట్టలో పడిపోయావా? అంటే మొన్న మా కాలేజీలో సెమినార్ జరిగింది. ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఈసారి సీఎం అయ్యే అవకాశాలు ఎవరికున్నాయి, వాళ్ల చరిస్మా ఏంటి అనేది టాపిక్. నాతో సహా అందరం ఈసారి సీఎం అయ్యే అవకాశాలు సుకన్య దేశ్ముఖ్కే ఉన్నాయని చెప్పాం. ఆవిడంటే నీ కోపం కదే. అయితే ఆవిడ సీఎం కాకుండా పోతుందా? మాకు జర్నలిజంలో ఫస్ట్ నేర్పించిన పాఠం ఇదే. ఒక వార్తని వార్తలా ప్రజెంట్ చేయాలి తప్ప అందులో మన వ్యక్తిగత అభిప్రాయంలో జోడించకూడదు. సో ఆవిడ వుడ్ బి సీఎం అనేది గ్యారంటీ. మరి ఆవిడ చరిష్మా ఏంటి? నీలాంటి వాళ్ళని బుట్టలో వేసుకోవడమే. ఎవరో పాప పుట్టినరోజని ఆ పాప ఏదో తన కన్న కూతురైనట్టు బిల్డప్ ఇచ్చి ఆ పాప పేరు మీద పూజ చేయించలా? అది చూసి నువ్వేమో అబ్బా ఈవిడకి జనాలంటే ఎంత మమకారం అని అనుకోలా? అదే ఆవిడ చరిష్మా. జనాన్ని ఆకట్టుకోవడంలో ఆవిడ స్ట్రాటజీయే వేరని మా వాళ్ళంతా అంటుంటారు. పైగా మీడియా లేకుండా బయటికి రాదని కూడా అంటుంటారు. జనం కోసం ప్రాణాలర్పించడానికన్నా సిద్ధమన్నట్టుండే ఆవిడ కోసం జనం పడిచేస్తారు. అది నిజమే కదే. మొన్నేదో బస్తీ గొడవల్లో ఆవిడ నిరాహార దీక్ష చేయడం వల్లనే ఆ బస్తీ వాళ్ళకి పక్కా ఇల్లు శాంక్షన్ అయ్యాయని టీవీలో చూపించారు. జనం ఆవిడ్ని ఆకాశానికి ఎత్తేశారు. అదే టీవీలోనే ఆ సదానందం చెప్పలా, మేం ఆల్రెడీ ఆ బస్తీ జనానికి పక్కా ఇల్లు శాంక్షన్ చేశాం, రాత్రికి రాత్రి ఇల్లు కూలగొట్టించి వాళ్ళని రోడ్డు మీద కీడ్చి ఏమీ తెలియని దానిలా ఆ బస్తీ జనం సుకన్యమ్మా అంటూ రాగానే వాళ్ల తరపున నిరాహార దీక్షకి కూర్చుంది. ఇదంతా సుకన్య ఆడిన నాటకం అని. మనం వచ్చి గంట అవుతుంది, ఇంతవరకు నాన్న రాలేదు. ఫోన్ చేద్దామా? ఆగు, ఇంకొంతసేపు చూద్దాం. ఏం పనిలో ఉన్నారో ఏమో. కళ్యాణక్క, నువ్వు గమనించావా నాన్నని? ఎప్పుడు? గుళ్ళోనా? లేదే. ఆవిడ అతనెవరి దగ్గర ఇలా నోట్ల కట్ట. తీసుకుని పూజారికిచ్చింది చూడు, అదే చూస్తుండిపోయాను. ఆ టీవీ, ఆ నడక అంత ఉన్నావిడైనా ఎంత సింపుల్ గా ఉందో. నేను మాత్రం ఆవిడ ఫ్యాన్ అయిపోయాననుకో. నేను మాత్రం నాన్నని చూస్తున్నాను. ఆ దయ్యాన్ని చూసి నాన్న బాగా డిస్టర్బ్ అయ్యారు. ఒకసారి ఫోన్ చేద్దాం అక్క. మేఘ అన్నట్టు నాన్న ఆవిడ్ని చూడగానే మూడు పాడైపోయింది. ఆవిడ రావటం నాకు ఎందుకో నచ్చలేదు. ఒకసారి ఫోన్ చేద్దాం అక్క. మేఘ అన్నట్టు నాన్న ఆవిడ్ని చూడగానే మూడు పాడైపోయింది. ఆవిడ రావటం నాకు ఎందుకో నచ్చలేదు.
నాన్నా నాన్న చాలా కంగారు పడిపోయావు నాన్న. ఏంట్రా అంతలోకే ఇంత బెంగపడితే ఎలా? రేపొద్దున ఒకవేళ నాన్నని వదిలి వెళ్లాల్సి వస్తే ఏంటి నాన్న మీరు అనేది? మిమ్మల్ని వదిలి మేమెక్కడికి వెళ్తాం నాన్న? అయ్యో పిచ్చి పిల్లలారా, నేననేది ఏదైనా పెద్ద ఉద్యోగం వచ్చి లేదా సురేంద్రకి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయ్యి ప్రభు వేరే ఊళ్ళో బిజినెస్ పెట్టాల్సి వస్తే అప్పుడు. గంటసేపు నాన్నని చూడకుండా ఉండలేని వాళ్ళు అప్పుడెలా ఉంటారా? మాతో మీరు వస్తారుగా. ఒకవేళ నేను మీతో రాలేకపోతే అప్పుడు మేము వెళ్ళాం. అది ఎంత గొప్ప ప్లేస్ అయినా సరే. సరే సరే పదండి, ఆకలేస్తుంది, టిఫిన్ చేద్దాం. పాప అంటే ఎవరు నాన్నా? పాపెవరు? అదే నాన్న, ఆ సుకన్య ఎవరో పాప పేరు మీద పూజ చేయించింది కదా, ఆ పాప ఎవరు? ఏమోరా, వాళ్ళ పాపెవరో నాకేం తెలుసు? ఆవిడ మీ ఫ్రెండే కదా నాన్న? ఎప్పుడో 20 ఏళ్ల క్రితం నాటి స్నేహం. ఆల్రెడీ మీకు చెప్పాను కదరా. ఎందుకో ఆవిడ గుడికి రావడం మాకు నచ్చలేదు. అవునానా, మన మూడు పాడు చేయాలన్నట్టు సరిగ్గా మనం వెళ్ళిన టైంకే వచ్చింది ఆవిడ కూడా. అయినా ఎక్కడో జూబ్లీహిల్స్ లో ఉండే ఆవిడ ఇంత దూరం రావడం ఎందుకు? వాళ్ళ పాప పూజ చేయించుకోవాలనుకుంటే అక్కడెక్కడైనా చేయించుకోవచ్చు కదా. పోన్లేరా, ఆవిడకి ఈ గుడంటే ఇష్టమేమో వచ్చింది, మన ఇంటికేమీ రాలేదుగా. వస్తే ఊరుకుంటానేంటి? ఏరా వస్తే ఎందుకు ఆవిడంటే మీకంత కోపం? ఏమో నాన్నా, ఆవిడ నాకు నచ్చలేదు. ఏంటో ఛాలెంజింగ్ గా చూస్తోంది నేను. ఆవిడ ఒక ఫ్రెండ్ లా బిహేవ్ చేయడం లేదు మీతో. ఏదో ఒకసారి హెల్ప్ చేసినంత మాత్రాన మనల్ని అలా చూడాలా? నేనే దిక్కు మీకు అన్నట్టు చూస్తోంది. అయినా ఎవరిని ఫేవర్స్ అడగడం మీకు ఇష్టం ఉండదని మాకు తెలీదా? అయినా రాజకీయ నాయకులతో సంబంధ బాంధవ్యాలు వద్దని మీరే చెప్తారుగా నాన్న. అందుకే ఆవిడతో మనకెలాంటి రిలేషన్ వద్దు. నువ్వు ఆవిడ్ని కలిసిందే 2 సార్లు. ఒకసారి నేను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పుడు, రెండోసారి వాళ్ళ టెంపుల్లో. 2 సార్లకే ఆవిడ మనస్తత్వం గురించి తెలిసిందాలని చెప్పేస్తున్నావు. ఆవిడ చాలా మొండిదని, పంతం ఎక్కువని, ఏదైనా అనుకుంటే అది జరిగి తీరాలంటుందని, హైపర్ సెన్సిటివ్ అని. ఒక్క మాటలో చెప్పాలంటే ఆవిడ్ని దూరంగా చూడటానికి బాగుంటుంది తప్ప దగ్గరికి వెళ్ళలేవని. ఎంత ప్రేమిస్తుందో తేడా వస్తే అంతకు 100 రెట్లు ద్వేషిస్తుందని ఇట్లా ఆవిడ గురించి చెప్పుకుంటూ ఉంటారు నాన్న. జర్నలిస్ట్ లో అయితే ఆవిడ రీసెర్చ్ టాపిక్ కూడా. అంటే ఒకవేళ ఆ పాప ఎవరో ఆవిడ కూతురై ఉంటే ఈ పాటికి పారిపోయేదన్నమాట. మీగా అన్నట్టు ఆవిడతో కాంటాక్ట్స్ వద్దు. ఆ డబ్బేదో ఇచ్చేస్తే ఆవిడ పేరు కూడా తలుచుకోకర్లేదు. నేను తలుచుకుంటే నిన్నేమైనా చేయగలను. నిన్ను లేపాడో నా ఏడో చేతి పని. నిన్ను లేపేశానంటే నా కూతురు ఒక్కతే కాదు, నీ నలుగురు కూతుళ్ళు నా దగ్గరికి వస్తారు. ఇంకా సుకన్య దేశ్ముఖ్ గారి గురించి వదిలేయండి. ఈవినింగ్ పార్టీకి చాలా మందిని ఇన్వైట్ చేశాం. ఇవాళ మెనూ ఏంటి అది డిసైడ్ చేయండి. మీరేం టెన్షన్ పడకండి, ఈ రోజు అది నా డ్యూటీ. ఏం వద్దు, నిన్న మీరు ఈ పేపర్స్ కట్టి స్వీట్స్ చేసి చాలా శ్రమ పడ్డారు. మీరు రెస్ట్ తీసుకోండి, ఇవాళ వంటంతా మేం చేస్తాం. హ్యాపీగా హోటల్లో ఆర్డర్ ఇచ్చేద్దాం. అవునానా? మీరేం చెప్పినా నేను విన్ను. ఈ రోజు నాకు చాలా ఇష్టమైన రోజు, వెరీ స్పెషల్ డే ఇన్ మై లైఫ్. హోటల్లో ఆర్డరే చేస్తాను, వంట నేనే చేస్తాను, అది నేనే డిసైడ్ చేసుకుంటాను. అమృత, నేను మీకు హెల్ప్ చేస్తాను నానా. హెల్ప్ ఏం అవసరం లేదురా. పూలు తీసుకొచ్చాను, మాల కట్టుకుని పెట్టుకోండి.
నేను మీతో మాట్లాడను పొండి. పొద్దుట్నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేశానో మీ ఫోన్ ఆఫ్లోనే ఉంది. పెళ్ళాం పుట్టినరోజంటే ఎవరైనా ఇప్పుడు విష్ చేస్తారా? సారీరా, మ్యారేజ్ అయ్యి ఇంటికొచ్చేసరికి 10 దాటింది. ఆ టైంలో గుడికెళ్ళి ఉంటారని ఫోన్ చేయలేదు. అసలు గుడికొద్దామని ఎంతో ట్రై చేశాను, కానీ ఎక్కడా ఫ్రెండ్స్ వదిలితేనా. అప్పుడు పడుకున్నవాణ్ణి ఇప్పుడే లేచాను. నిద్ర లేవగానే ఫస్ట్ కాల్ నీకే. హ్యాపీ బర్త్డేరా, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సారీరా. సాయంత్రమైనా కొంచెం త్వరగా వస్తారా? రాకుండా ఏదైనా కారణం చెప్తారా? వచ్చేస్తాలే. ఉమ్. ఓకే బాయ్ మాధవ్, సాయంత్రం పార్టీకి తొందరగా వచ్చేస్తావు కదా. దీని మొహం చూడు, 1000 వాట్స్ బల్బు. హలో, కిషోర్, డ్రైవర్ని కార్ తీమను. బేటా చిన్నమ్మా, యాడికి పోతున్నావు? నిన్నే. యాడికి పోతున్నావు అంటే చెప్పు. వచ్చినాక చెప్తా బాబు. నా బిడ్డలో ఏదో మార్పు కనబడుతోంది. నాకు చెప్పకుండా కాలు బయట పెట్టని పిల్ల నేను అడిగినా చెప్పకుండా పోతుంది. ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది దీనికి? గిట్లనే వదిలేస్తే పూర్తిగా నా చేతల్లోంచి పోతుంది. వదలా, నేను వదలా. చిన్నమ్మ కార్ రెడీగా ఉంది. కిషోర్, నేను ఫామ్ హౌస్కి వెళ్తున్నాను. ఏదైనా అవసరం ఉంటే అక్కడికి ఫోన్ చేయి. ఓ 2-3 అవర్స్లో వస్తాను. సెక్యూరిటీని ఇద్దరిని పంపిస్తే చాలు. సరే చిన్నమ్మ. సీను, మీ ఇద్దరు మేడంతో వెళ్ళండి.